నిర్ణేత కేకే హైదరాబాద్లో తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎకరాలు 60 ఎకరాలు కాదు, హైదరాబాద్ నా తాత జాగీర్. అక్కడ ఒక ల్యాండ్ ఒక ఎకరం ఇవ్వమంటే ఎంఎస్ రెడ్డి గారు కాదు వాళ్ళంతా ఒక ఎకరం మాకు ఇవ్వలేదు. ఎక్కడ అంటే నేను నా గురించి ఏం అంటలేదు. నేను మీరు ఏ తీరుగా తెలంగాణ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమంటున్నారు, సినిమాని సినిమా తీరుగానే చూడాలంటా ఉన్నారు. సినిమాని సినిమా తీరుగానే తీయండి అని నేను అంటా ఉన్నాను. మీరు వెరైటీగా చూపించి పెట్టుకొని మీ మనసులో కలుషం లేకపోతే చేయండి. కానీ వాళ్ళు ఏం తెలుస్తుంది, ఒక డిజైన్ అనిపిస్తూ ఉంది. నేను ఆ పిక్చర్ చూడలేదు కాబట్టి నేను ఎక్కువ ఆ పిక్చర్ గమనించాను. కానీ కావాలని మీరు కొంచెం అంతా, ఎందుకంటే సినిమా లోపలనే ఈ ఆర్ట్ లోపల అన్నిటికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన జీవితాల మీద ఇన్ఫర్మేషన్ అంటే సినిమా కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, టీవీ కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే ట్రెండ్ సెట్టర్ అది మీ చేతిలో ఉంది. కాబట్టి తెలంగాణ వాడి చేతిలో లేనేది. ఒక న్యూస్ పేపర్ మా చేతిలో లేదు, టీవీలు నిన్న వచ్చినాయి ఒక 2, కానీ మా సినిమా మా చేతిలో లేదు. సినిమా తీసినా కానీ డిస్ట్రిబ్యూషన్ మీ చేతిలో ఉంది. దాని గురించి మళ్ళీ ఆలోచిస్తాం, ఏం చేయాలో చూద్దాం. దాని గురించి ఇది ఒక పెద్ద మాఫియా అయిపోయింది. ఇది బ్రేక్ చేసే అవసరం చాలా ఉంది అని చెప్తా ఉన్నాను. నేను అంజయ్య నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా దీన్ని డిస్కషన్ చేసుకుంటే దీని గురించి మాట్లాడాము. మనం ఎంత మంచి పిక్చర్ తీసినా, నేషనల్ అవార్డు వచ్చే పిక్చర్ తీసినా దానికి డిస్ట్రిబ్యూటర్ ఉండవు. డిస్ట్రిబ్యూటర్ మీ చేతిలో ఉంది. అట్లా పూర్తి వాళ్ళ చేతిలో ఉంది. నేను సినిమాని మళ్ళీ దిస్ ఈజ్ అబ్సల్యూట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్రైవేట్ బిజినెస్ కాదు. ప్రైవేట్దే మీకు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు చూపించుకోండి. ఆ సినిమాని మీరు పబ్లిక్లో చూపించుకుంటూ పబ్లిక్ ట్రెండ్ సెట్ చేసి చూడండి సార్. ఇవాళ ప్రొడ్యూస్ చేయాలంటే తెలుగులో ఒక్క అందం లేడా అంటే, నేను ప్రొడ్యూసర్ నేను కాను కాబట్టి నేను నా హీరోని తీసుకోలేకపోతున్నాను. ఒక్క హీరోని కూడా మీరు ఇక్కడ తెలంగాణ తీసుకోలేకపోయారు. తీసుకున్నా 2-3 వాళ్ళు ఉన్నా కానీ ఒక్కడికైనా పబ్లిసిటీ దొరికిందా లేదో మీ వాళ్ళు దొరికి ముఖం ఉన్నా ఉండకపోయినా డాన్స్ ఉన్నా డాన్స్ లేకపోయినా మీకు వచ్చే పబ్లిసిటీ దొరకదు. పోనివ్వండి. మాఫియా ఎందుకన్నానంటే ప్రొడ్యూస్ చేసినంత మాత్రం సరిపోదు. ప్రొడ్యూస్ చేసేవాడికి ఫైనాన్స్ చేసేది కూడా వాళ్ళ చేతిలో ఉంది. ఫైనాన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేయడానికి ఉన్న స్టూడియోస్ మీ చేతిలోనే ఉన్నాయి. స్టూడియోలు డెవలప్ చేసిన తర్వాత ఫిలిం తయారైన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేద్దాం, సినిమా మీ చేతిలోనే ఉంది. సినిమా తర్వాత దాన్ని అడ్వర్టైజ్ చేయాలని పెట్టుకుంటే ఆ పబ్లిసిటీ మీ చేతిలో ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక మొనాపలీ చేసుకున్నాము. మాఫియా అని కానీ ఏమని చేయండి, ఇది మీరు వేరే వాళ్ళు రానియకుండా ఉంటుంది. అది బిజినెస్లో ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేసేది చాలా అవసరము అని చెప్తా ఉన్నాను నేను. ఈ సినిమా దీంట్లోపల ఎన్నో అభ్యంతరమైన సన్నివేశాలు అన్నారు. అవి తీసేసేంత మాత్రం కాదు, ఎందుకు ఈ సమయంలో ఈ తరుణంలో అటువంటి దాన్ని మళ్ళీ ఆ ఆలోచనని ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఎవరికి దూరం చేయాలని ఉంది, ఎవరిని కించపరచాలని, ఎవరిని తక్కువ చేయాలని, ఎవరిని డిమారలైజ్ చేయాలని మీ భావన ఉంది, అది తెలుసుకునే అవసరం ఉంది. నేను అది చూసుకుంటున్నాను. నేను రాంబాబు నడుస్తాం లేదా స్కిల్ చేస్తున్నా అని చెప్పలేదు. ఎందుకు పబ్లిక్ అవుతే మా మిత్రులు కొందరు అంటూ ఉన్నారు అని కాదండి, ఈ తీరుగా దాడులు చేయడం మంచిదని చెప్పండి. ఏం చేయాలి నేను చెప్పమనండి. నేను భరద్వాజ్ గారినో లేదా అక్కడ ఇంకెవరైనా సొల్యూషన్ వాళ్ళని అడుగుతాను. నాకు చెప్పండి ఏం చెప్పంటారు. మిమ్మల్ని వచ్చేసి పిక్చర్ తీయమంటే తీస్తున్నారు, అయ్యా చూపేద్దరు చూపిస్తున్నారు, చూపించినా కానీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. మరి ఎవరిని ఏం చేయాలి నేను అంటే పిక్చర్ చూసేసిన తర్వాత సెన్సార్ బోర్డులో ఆపుకోవాలి. నేను సెన్సార్ బోర్డు నాకు చెప్పదే, చూసిన తర్వాతనే నాకు సెన్సార్ బోర్డు సంగతి తెలుసు కదా. నేను కొందరు అంటున్నారు సెన్సార్ బోర్డు దగ్గర మీరు పోయి ఉంటాయండి. కరెక్టే. అంటే నేను దాడులు సపోర్ట్ చేస్తూ అనుకోకండి, దాడులు కూడా ఉండవు. కాబట్టి మనం ఎప్పుడైనా పిక్చర్ ఇస్తున్నాం మీరు 10 సార్లు కూర్చొని ఇటువంటి సమస్యలు దేంట్లో అయితే ఆ ఎజిటేషన్ అక్కడ జరుగుతున్న పరిస్థితులు కానీ దాని మీద ఒక రిఫ్లెక్షన్ అవుతుందంటే దాన్ని 10 సార్లు మీరు ఆలోచించుకునే అవసరం ఉంటుంది. భరద్వాజ్ ఇస్ వెరీ వెరీ లర్నెడ్ మ్యాన్. ఈజ్ అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ చేసుకునే మనిషి. ఆ ఫిలిం చేంబర్లో కూడా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళు 10 కూర్చొని ఇటువంటి సమయం లోపల ఎడ్యుకేషన్ సమయంలో ఏ పిక్చర్ తీసినా అది పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి, పబ్లిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది కాబట్టి, దానివల్ల వేరుగా మనోభావాలు ఇది కాకూడదని వాళ్ళని ఛాలెంజ్ చేసి ఉండాలని చెప్తున్నాను. డిమాండ్ చేసి ఉండకూడదు, వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఉండకూడదు. ఏదో ఆ బ్రాహ్మణది కూడా తీసుకుంటుంది ఆ ఇష్యూలు. అది బ్రాహ్మణది అంటే ఒక కమ్యూనిటీకి వెళ్ళింది. ఇది టోటల్ రీజన్ని మీరు చేస్తున్నారు. ఒక ఉద్యమాన్ని నీరుగా ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉన్నారు. వీటితో కాదు. కానీ ఇంకొక మాట నా మిత్రులకు కూడా చెప్తున్నాను అందరికీ, ఈ 2 సినిమాలు చూసినందుకో, 2 డైలాగులు కొట్టినందుకో, 2 డాన్సులు చేసినందుకో తెలంగాణ పోతుంది ఎవరు అనుకుంటే అంతకన్నా పిచ్చి మాట లేదు అని చెప్తా ఉన్నాను.
ఈ రీజన్ లోపల తెలంగాణని ఎదుర్కొనే వాడెవరుండరు, తెలంగాణని మా హృదయాల నుంచి బయటికి తీసేసేవాడు ఎవరు ఉండదు చెప్తున్నాను. తెలంగాణ సాధించుకుంటున్నాం కాబట్టి దానికి ఒక పోరాటం చేస్తున్నాము. ఇది విరోధిత పోరాటం అయిపోతూ ఉంది, ఎందుకంటే ఒక వైలెంట్ టర్న్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ పోరాటం ఉన్నాము. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి అంటాను. ఎవరైనా ప్రయత్నాలు చేస్తే దాన్ని మొదలు నిరసిస్తున్నాము, చేయొద్దు అని కోరుకుంటున్నాము. అప్పటికి మీరు చేస్తే మాత్రం దీన్ని ఎదుర్కొంటామని కూడా అంటా ఉన్నాను.